ఇక విజయ్కి షాక్, ప్రభుత్వ ఏర్పాటుకు నో చెప్పిన గవర్నర్. ప్రమాణ స్వీకారానికి ముందే మెజారిటీ నిరూపించుకోవాలని మెలిక. సర్కారు ఏర్పాటుకు కావాల్సింది 118 మంది ఎమ్మెల్యేలు. ప్రమాణ స్వీకారానికి ముందే మెజారిటీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెజారిటీ లేకపోతే పలాని డేట్ ఇచ్చి ఆ డేట్లోపు మెజారిటీ లేకపోతే మీ ప్రభుత్వం పోతుంది అని సర్వసాధారణంగా చేస్తారు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా. ఒక విజయ్కే ఎందుకు మెలిక? డిఎంకే అన్నా డిఎంకే రెండు శత్రువులు. ఈ శత్రువులు ఎట్లా మిత్రులు అయినాయి ఎలక్షన్లు కాగానే? డిఎంకేలో ఉన్న ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సడన్గా కాంగ్రెస్ విజయ్ పార్టీ వైపు ఎట్లా పోయినాయి అంటే, మా అమ్మ ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి మావాడు కూడా అదే బాపది కాబట్టి మేము పోతాం అని చెప్తున్నా. ఒక ఎథిక్స్ మన్ను మశానం ఏం లేదా కాంగ్రెస్కు? ఎలక్షన్ల ముందు ఒకరితో సంసారం, ఎలక్షన్ల తర్వాత ఇంకొకరితో సంసారం, రెండు సంసారాలే. కాంగ్రెస్ సపోర్ట్తో ఆ టీవీకేకు ఉన్నది 112 మంది ఎమ్మెల్యేలే. 4 సీట్లు గెలిచిన వామపక్షాలు డిఎంకేతోనే ఉంటామని వెల్లడి. సందిగ్ధంలో సర్కారు ఏర్పాటు. తమిళనాడులో ఊహించని పరిణామాలు చూసినలానే. వీళ్ళు 5 గెలిచి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎలక్షన్ల ముందు డిఎంకే స్టాలిన్తో ఉన్నారు. ఇండియా కూటమి బీటలు వారుతూ ఉన్నది. ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ వెళ్ళిపోయింది ఫస్ట్. ఇండియా కూటమి నుంచి అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళిపోయాడు. ఇండియా కూటమిలోనే కాంగ్రెస్లో ఉన్న సీనియర్లందరూ కూడా ఇండియా కూటమిని వ్యతిరేకించారు. ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే అధినేత స్టాలిన్, ప్రీవియస్ ముఖ్యమంత్రి తమిళనాడు, ఎలక్షన్ల ముందు అందరు ఒకటై పోటీ చేసిండ్రు. మరి ఎలక్షన్ల ముందు అందరూ ఒకటై పోటీ చేస్తే ఎలక్షన్ తర్వాత కూడా అదే కట్టుబడి నియమ నిబంధనలు ఉండాలి కదా. ఎలక్షన్ల ముందు డిఎంకేతో సంసారం, ఎలక్షన్ల తర్వాత టీవీకేతో సంసారం. మనకు ఎజెండా లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఎజెండా ఒకటే కాంగ్రెస్కి, హిందువులు సర్వనాశనం కావాలి. హిందూ వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డది కాంగ్రెస్. మీకు తెలుస్తుందో తెలుస్తలేదు. ఈడేదో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంటికి ఓం అని రాసుకున్నాడు, ఏబీవీపీ నుంచి వచ్చిందని ఏం లేదు. వాళ్ళ ఎజెండానే మొత్తం హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది, భారతదేశానికి కూడా వ్యతిరేకంగా వెళ్తూ ఉంది. రాహుల్ గాంధీ బయట దేశం పోయి ఇండియాను తిడతాడు, తద్వారా ఆయన వాల్యూ బై, ఇండియా వాల్యూ బై. ఎథిక్స్ లేని పాలిటిక్స్ చేస్తే ఇట్లనే ఉంటుంది. ఎథిక్స్ లేని పాలిటిక్స్. ఇది కూడా చూడు. అన్నా డిఎంకేలో వేరుకుంపడి. టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపుతున్న 30 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకిస్తున్న మరో వర్గం. డిఎంకేతో అన్నా డిఎంకే పొత్తు, ప్రభుత్వ ఏర్పాటుపై రహస్య చర్చలు జరిపినట్టు వార్తలు. సిగ్గు శరం ఉందో? నువ్వు డిఎంకే ఇక్కడ కరుణానిధి జయలలిత ఉన్నప్పుడు, జయలలిత అధికారంలోకి వస్తే, జయలలిత మీన్స్ డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ జయలలిత, డిఎంకే అధినేత కరుణానిధిని లుంగి కూడా కట్టుకోకుండా తీసుకుపోయి గొర్ర ఇడుచుకపోయేది. కరుణానిధి అధికారంలోకి వస్తే జయలలితను ముప్పు తిప్పలు పెట్టేది. ఇవన్నీ మర్చిపోయి నువ్వునే ఒక్కట్రా, మనం ఒక్కటే అంట. ఏడుంది ద్రవిడ పార్టీలకు కూడా ఎథిక్స్ లేదు. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తమిళగా వెట్రి కజగం మీన్స్ టీవీకే పార్టీకి ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్రనాథ్ అర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత సంఖ్యాబలం లేదనే కారణంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ సపోర్ట్తో విజయ్ పార్టీకి 112 మంది ఎమ్మెల్యేలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేశారు. గవర్నర్ స్పష్టం చేసినట్టు తప్పనిసరని. దీంతో
తక్షణం ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్షన్ కొనసాగుతున్నది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్కి గవర్నర్ ఆహ్వానం పంపారు. ఆయనకు పంపిన ఆహ్వానం ప్రకటనను లోక్ భవన్ విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్ భవన్లో గవర్నర్ను విజయ్ కలుసుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని పలు పార్టీలు కూడా తమతో చేతులు కలపనున్నాయని గవర్నర్కు వివరించి చెప్పారు. సీఎం ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీలో బల పరీక్ష నిరూపించుకుంటామని తెలిపారు. అయితే టీవీకే చీఫ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీవీకే వద్ద ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విజయ్ 2 సీట్లలో గెలవడంతో ఒక సీటును వదులుకోవడం తప్పనిసరి. దీంతో టీవీకే చేతిలో 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. కాంగ్రెస్ సభ్యులను కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో 6 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఉత్కంఠ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఏదో కొన్ని రోజులు పవర్ అంటే సెంట్రల్ పవర్ ఏందో చూపించాలని అమిత్ షా, నరేంద్ర మోదీ విజయ్కి స్టార్టింగే సుక్కలు చూపించారు. వాట్ ఈజ్ సెంట్రల్ పవర్ అనేది ఆయనకు తెలియాలి. గవర్నర్ పవర్ ఏందో తెలియాలి. నరేంద్ర మోదీ పవర్ ఏందో తెలియాలి. అమిత్ షా పవర్ ఏందో తెలియాలి అని ట్రై చేస్తూ ఉన్నారు. 112 మంది కాంగ్రెస్ అంటే ఆయనకు దిక్కు దివాన లేదు కాబట్టి ముందో సంసారం వెనుకో సంసారం ఎవంతో పడితే వాంతో పోతుంది. జాతీయ పార్టీలు కానీ తోక పార్టీల కానీ అధ్వానం తయారైంది కాంగ్రెస్ ఇప్పుడు. ఇక లెఫ్ట్ పార్టీలు లేకుండానే పోయినాయి. ఈ దేశంలోనే లెఫ్ట్ పార్టీలు ఒక్క రాష్ట్రంలో కూడా లేదు. ఉన్న కాంగ్రెస్ ఉన్న కేరళలో కథం పట్టించారు. అయ్యప్ప స్వామి దింపేసినట్టు అయిపోయింది అలా. అందుగురించే అధికారంలో ఉన్న తర్వాత అందరినీ సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది పార్టీలకు. కానీ అది ఉండదు మనకు. మెజారిటీ ప్రజలను బొందబెట్టాలి, మైనార్టీలను పక్కన తీసుకురావాలన్న ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఇక 10 మంది ఇంకొక 6 రాలేరానే 6 బోలెడు మంది చేస్తూ ఉన్నారు. అన్నా డిఎంకే పార్టీల నుంచి చూస్తున్నారు, డిఎంకే పార్టీల నుంచి కూడా చూస్తున్నారు. 6 జంప్ అయితే అయిపోయాయి. నీకు మంత్రి పదవి ఇస్తా అంటే 6 పట్టుకుని నడుస్తాడు. ఒక 4-5 రోజులు సస్పెన్స్ థ్రిల్లర్ నడిపిస్తూ ఉంటారు సినిమా ఇక్కడ బీజేపీలు. తద్వారా ఏమన్నా ఒరిగేది ఉందా అంటే ఏం ఒరిగేది లేదు. ప్రజలు ఎటువైపు ఉన్నారు, మనం ఎటువైపు ఉంటున్నాం. ప్రజలు 108 సీట్లలో టీవీకేని గెలిపించిండు. అఫ్కోర్స్ 2 సీట్లలో ఆయన గెలిచిండు కావచ్చు. నెక్స్ట్ త్రిషాకు టికెట్ ఇస్తారు, త్రిషా కూడా గెలుస్తుంది, అది పక్కన పెట్టండి. 107 సీట్లు 107 సీట్లు కాంగ్రెస్ ఒక 5 గెలిచింది. 112 సీట్లు అయినాయి. ఇంకొక 118 మార్జిన్ 118 కాబట్టి ఇంకొక 6 సీట్లు ఏ ఎమ్మెల్యేని రమ్మంటే వస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయనే అధికారంలో ఉంటాడు కాబట్టి. తమిళనాడులో గమ్మతి ఏంటంటే మొత్తం సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళనే సీఎంలు. కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, ఇప్పుడు విజయ్ కావచ్చు. హిస్టరీ మొత్తం తీసుకున్నా కూడా సినీ ఇండస్ట్రీని ఏలిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా అవుతూ ఉన్నారు. ఏం విచిత్రమో మరి. మన దగ్గర ఒక ఎన్టీ రామారావు తప్ప ఎవరు కావాలి. ఇది తమిళనాడుకు సంబంధించిన ఇష్యూ. ఇక ఈమెమో అంటుంది కదా, ఈమె చూసే ముందు మీతో చూద్దాం.